జీవితంలో ఇంతలా ఎప్పుడూ బాధపడలేదు. వారం రోజులయిందబ్బా! ఎవ్వరు కూడా నా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేవాళ్ళే లేరా మీలో? ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మకు కూడా అబద్ధం చెప్పేశాను. హాస్పిటల్‌కెళ్ళొచ్చానని చెప్పేసి. కానీ వెళ్ళలేదు. మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్స్ తీసుకొనొచ్చాను. అందుకేనేమో ఎవరైనా అమ్మకు అబద్ధం చెప్పకూడదు. ఇక ఎవ్వరు చెప్పిన చిట్కాలన్నీ ఫాలో అయిపోతున్నాను. పాలల్లో పసుపు, సొంఠి చాయ్, అల్లం చాయ్, మిరియాల చాయ్ ఇలా ఏది దొరికితే అది డబ్బాలో దొరికినయన్నీ వెతికి మరీ చాయ్ చేసుకొని తాగుతున్నాను. కానీ తగ్గట్లేదు. ఇక యూట్యూబ్ అంతా సెర్చ్ చేసి యోగాసనాలు కూడా ఎప్పుడూ లేనిది పొద్దున్నే లేచి కూర్చొని వేస్తూ ఉన్నాను. కానీ తగ్గట్లేదు. ఏం చేయాలసలు అర్థం గాట్లే. వేడి వేడి నీళ్ళు గోరువెచ్చయి కాదు. నోట్లో అలా పోసేసుకుంటున్నాను కళ్ళు మూసుకొని. ఉప్పు వేసుకొని పుక్కిలించటము ఇలా ప్రతి ఒక్కటి ఫాలో అయిపోతున్నా గూడా అది మాత్రం నన్ను వదలట్లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండబ్బా! అదే మెడ నొప్పితో స్టార్ట్ అయ్యి జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇంత చిన్నదానికి ఇంతలా బాధపడుతున్నారా అంటే, అనుభవిస్తే గానీ తెలీదు. నేను గూడా ఇలాగే అనుకున్నాను. జ్వరం వచ్చినా పర్లేదు, జలుబు రాగూడదని చాలామంది అనేవాళ్ళు. నాకెప్పుడూ జలుబు ఇంతలా రాలేదు. అసలు జలుబే రాదు నాకు. ఇప్పుడు నా పరిస్థితి చేస్తుంటే నాకే బాధనిపిస్తుంది.